everyone, welcome to my channel. Today in this video, we are going to learn 7th class social first lesson reading maps of different kinds, question answers. First question. Why are the levels of all the seas equal in the world? All heights on the land are calculated from the sea level. Since all seas in the world are connected to each other, more or less the sea level. The top surface all over the world is taken to be roughly the same. We can easily observe this in the picture given below. ప్రపంచంలోని అన్ని సముద్రాల మట్టాలు ఎందుకు సమానంగా ఉంటాయి? ఇది క్వశ్చన్. All heights on the land are calculated from the sea level. అయితే భూమిపై ఉన్న ఎత్తులన్నీ సముద్రం మట్టం అంటే సీ లెవెల్ నుండే లెక్కించబడతాయి. All heights on the land are calculated from the sea level. ఈ భూమిపై ఉన్న ఎత్తులన్నీ సముద్రం మట్టం అంటే సీ లెవెల్ నుండే లెక్కించబడతాయి. సిన్స్ ఆల్ సీస్ ఇన్ ద వరల్డ్ ఆర్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న సముద్రాలన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంది కాబట్టి, కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ కనెక్ట్ అయి ఉంది కాబట్టి, ద టాప్ సర్ఫేస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈజ్ టేకెన్ టు బి రఫ్లీ ద సేమ్. ఇలా సముద్రాలన్నీ ప్రపంచంలో ఉన్న సముద్రాలన్నీ ఒకదానితో ఒకటి కలిసి ఉన్నందున ఆ టాప్ లెవెల్ అంటే దాని సర్ఫేస్ కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ ఉన్న మనం ఏం చేస్తామంటే రఫ్గా ఈ సీ లెవెల్ని మనము మెజర్ చేస్తాం. వీ కెన్ ఈజీలీ అబ్జర్వ్ దిస్ ఇన్ ద పిక్చర్ గివెన్ బిలో. ఇక్కడ కింద ఇవ్వబడిన పిక్చర్లో మనం చూడొచ్చు. ఇక్కడ టెంపుల్ సీ లెవెల్ కంటే ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంది? 100 మీటర్స్ ఎత్తులో ఉంది. తర్వాత కొండ చివర ఇది 150 మీటర్స్ ఎత్తులో ఉంది. అందుకే మనం ప్రపంచంలో ఉన్న అన్ని సీ లెవెల్ సమానంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, నింపూర్ విలేజ్ ఏముంది? సీ లెవెల్కి 50 మీటర్స్ పైన ఉంది. తర్వాత టెంపుల్ వచ్చేసి 100 మీటర్స్, ఎడ్జ్ పాయింట్ 150 మీటర్స్ వరకు ఉంది. ఇలా సీ లెవెల్ని బేస్ చేసుకొని మనము మెజర్ చేస్తాము. ద టెంపుల్ ఈజ్ 100 మీటర్స్ హై అబోవ్ ద సీ లెవెల్. టెంపుల్ ఎలా ఉంది? సీ లెవెల్కి 100 మీటర్స్ పైన ఉంది. ద టాప్ ఆఫ్ ద హిల్ ఈజ్ 150 meters high from the sea level. Thus, we can say the levels of all the seas are equal in the world. Now, second question. How is the sea level measured? మరి మనము ఈ సముద్ర మట్టాన్ని ఏ విధంగా కొలుస్తాము? The level of the sea keeps changing. ఈ సీ యొక్క లెవెల్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది. So, the level of the sea is carefully measured at the frequent intervals. And the mean level of the sea is calculated. అయితే ఇలా ఒకసారి పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది కదా, ఇలా పెరుగుతూ తగ్గుతున్నప్పుడు ఈ ఫ్రీక్వెంట్ లెవెల్స్ని జాగ్రత్తగా క్యాల్కులేట్ చేసి అందులో నుండి మీన్ లెవెల్ను తీసుకొని మనము ఈ సీ లెవెల్ని క్యాల్కులేట్ చేస్తాం. టైడల్ గేజ్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద రైజింగ్ అండ్ ఫాలింగ్ ఆఫ్ ద సీ. మరి ఈ సీ లెవెల్ను మెజర్ చేయడానికి ఉపయోగించే పరికరం ఏంటిది? టైడల్ గేజ్. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చదువుతాను, వినండి. ద లెవెల్ ఆఫ్ ద సీ కీప్స్ చేంజింగ్. సో ద లెవెల్ ఆఫ్ ద సీ ఈజ్ కేర్ఫుల్లీ మెజర్డ్ అట్ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ అండ్ ద మీన్ లెవెల్ ఆఫ్ ద సీ ఈజ్ క్యాల్కులేటెడ్. టైడల్ గేజ్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద రైజింగ్ అండ్ ఫాలింగ్ ఆఫ్ ద సీ. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ మ్యాప్స్ షోయింగ్ హైట్స్? హైట్స్ ని చూపించే ఈ మ్యాప్స్ యొక్క యూజెస్ ఏంటి? దీస్ మ్యాప్స్ హెల్ప్ us to understand the nature of the terrain. We can find location of mountains, valleys, etc. వీటి వల్ల మనకు లాభం ఏంటి అంటే ఈ మ్యాప్స్ వల్ల మనకు భూమి యొక్క నేచర్ అంటే స్వభావంను మనకు తెలుపుతుంది. భూమి నిటారుగా ఉందా అంటే అది ఎత్తుగా ఉందా, లోతుగా ఉందా అంటే కొండల్లాగా ఉందా, లేకపోతే వ్యాలీస్ లాగా ఉందా అనేది మనకు ఈ మ్యాప్స్ ద్వారా తెలుస్తుంది. ఇఫ్ ఇట్ లుక్ అట్ ద ఫిజికల్ మ్యాప్ ఆఫ్ తెలంగాణ, we can identify the గోదావరి స్లోప్స్ టువర్డ్స్ ద ఈస్టర్న్ డైరెక్షన్. అయితే మనము మన తెలంగాణ యొక్క ఫిజికల్ మ్యాప్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఏం ఐడెంటిఫై చేస్తామంటే గోదావరి నది అనేది ఎట్ సైడ్, ఈ గోదావరి నది అనేది ఈస్టర్న్ డైరెక్షన్లో స్లోప్గా ఉంటుంది, అంటే అటు వాలి ఉంటుంది. ఇఫ్ వి ట్రావెల్ westwards from the slopes, we will reach hills in the plateau region. ఒకవేళ ఈ ఈస్టర్న్ డైరెక్షన్ నుండి వెస్ట్ సైడ్ వెళ్తూ ఉంటే మనము హిల్స్ని చేరుకుంటాము.
ఇక్కడ ప్లాటూ రీజన్ అంటే పీఠభూమి. ఈ పీఠభూమిలో మనము కొండల దగ్గరికి వెళ్తాం. సైడ్ ఏమో ఎత్తులో ఉంది, ఈస్టర్న్ సైడ్ ఏమో డౌన్లో ఉంది అని అర్థమవుతుంది. The plateau region is cut by rivers like the Krishna and the Godavari, which from deep and broad valleys in them. మరి ఈ ప్లాటూ రీజన్, ఈ పీఠభూమి అనేది దేని ద్వారా కట్ అవుతుంది? ఈ కృష్ణా, గోదావరి లాంటి ఈ నదుల ద్వారా కట్ అవుతూ అది డీప్ అంటే లోతైన లేదంటే వెడల్పైన వ్యాలీస్ లాగా ఏర్పడడం జరుగుతుంది. Maps shown heights are very essential when roads or dams have to be constructed. మరి ఈ మ్యాప్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే మనము రోడ్స్ని కానీ డ్యామ్స్ని కానీ కన్స్ట్రక్షన్ చేయడానికి ఈ మ్యాప్స్ మనకి ఉపయోగపడతాయి. If you have to lay roads in an undulating region between two places, such maps help us in deciding the route to be taken by the road. రెండు ప్రదేశాల మధ్య ప్రాంతంలో మనము రోడ్లను నిర్మించవలసి వస్తే ఏ మార్గాన్ని ఎంచుకోవాలో అనేది నిర్ణయించడానికి ఈ హైట్స్ మ్యాప్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి. If we have similarly, when dams are planned, it is necessary to know how much land will be submerged by the water of the dam. ఒకవేళ మనము ఆనకట్టలను అంటే డ్యామ్స్ని ప్లాన్ చేసినప్పుడు ఆ డ్యామ్ నీటిలో ఎంత భూమి మునిగిపోతుంది అనేది మనకు తెలుసుకోవడానికి కూడా ఈ మ్యాప్స్ మనకు ఉపయోగపడతాయి. మ్యాప్స్ దేనికి ఉపయోగపడతాయి? ఒకటి నేచర్ ఆఫ్ ద టెర్రైన్, నెక్స్ట్ మనకు ఫిజికల్ మ్యాప్. తెలంగాణ యొక్క ఫిజికల్ మ్యాప్ చూసినట్లయితే గోదావరి ఇది ఈస్టర్న్ డైరెక్షన్ సైడ్ స్లోప్గా ఉంది. అదే వెస్ట్ సైడ్ వెళ్ళిన కొద్దీ మనకి ఏమవుతుంది? హిల్స్ అనేవి కనబడతాయి. తర్వాత ప్లాటూ రీజన్ని కృష్ణా రివర్, గోదావరి రివర్స్ ఏం చేస్తాయంటే కట్ చేసి డీప్ లేదా బ్రాడ్ వ్యాలీస్ లాగా మారుస్తాయి. రోడ్స్ని డ్యామ్స్ని మనం కన్స్ట్రక్షన్ చేయడానికి ఏ హైట్లో చేయాలి, ఎక్కడ చేయాలి అనేది మనకు ఈ మ్యాప్స్ ద్వారా తెలుస్తుంది. ఒకవేళ మనము రెండు ప్లేస్ల మధ్య ఏదైనా రెండు ప్లేస్ల మధ్యలో మనము రోడ్స్ నిర్మించాలంటే ఏ మార్గంలో ఈ రోడ్ నిర్మిస్తే బాగుంటుంది అనేది మనకి ఈ మ్యాప్స్ ద్వారా తెలుస్తుంది. తర్వాత ఒకవేళ డ్యామ్స్ ప్లాన్ చేసినప్పుడు ఈ డ్యామ్ వాటర్లో ఎంతవరకు భూమి అనేది ఈ డ్యామ్ వాటర్లో ఉంటుందో అది కూడా తెలుసుకోవడానికి మనకు ఈ మ్యాప్స్ అనేవి ఉపయోగపడతాయి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. The differences do you find between the lifestyle of people living on high altitude and low altitude? లో ఆల్టిట్యూడ్లో లేదంటే హై ఆల్టిట్యూడ్లో నివసించే ప్రజల యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉందో చెప్పి క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ ద పీపుల్ లివింగ్ ఆన్ ద హై అండ్ లో ఆల్టిట్యూడ్స్. ఇక్కడ పీపుల్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్స్ ఇందులో దే లివ్ ఇన్ మౌంటేనియస్ రీజన్. ఈ హై ఆల్టిట్యూడ్లో నివసించే వాళ్ళు ఎక్కడ ఉంటారు? మౌంటేనియస్ రీజన్ అంటే కొండల మధ్యలో వీళ్ళు నివసిస్తారు. దే ఆర్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్, వాళ్ళు చాలా ఎకనామికల్గా పూర్ ఉంటారు. దే వియర్ ఉలన్ క్లోత్స్, వాళ్ళు ఉలన్ క్లోత్స్ ధరిస్తారు. ఎందుకు? కొండల దగ్గర వెదర్ చల్లగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఉలన్ క్లోత్స్ని ధరిస్తారు. దే ఎంజాయ్ ఇన్ సెక్యూర్డ్ లైఫ్, వాళ్ళు సెక్యూర్డ్ లైఫ్ని ఎంజాయ్ చేయలేరు. ఎందుకు అనంటే కొండల ప్రాంతంలో ఉన్నాము అంటే ఏ ప్రమాదం ఎలా వస్తుందో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఇన్సెక్యూర్డ్ లైఫ్ని ఫీల్ అవుతారు. అదే పీపుల్ ఆఫ్ లో ఆల్టిట్యూడ్, మరి లో ఆల్టిట్యూడ్లో నివసించే పీపుల్స్ ఎలా ఉంటారు ఎలా చూద్దాం. దే లివ్ ఇన్ ప్లేన్స్ అంటే మైదానాల్లో వాళ్ళు నివసించడం జరుగుతుంది. దే ఆర్ ఎకనామికల్లీ వెల్ డెవలప్డ్, వాళ్ళు ఎకనామికల్గా చాలా డెవలప్ అవుతారు. ఎందుకు అనంటే ఇక్కడ ఎలాంటి పంటలైనా పండించుకొని వాటిని అమ్ముకొని వాటి ద్వారా వాళ్ళు డబ్బు సంపాదించుకొని వాళ్ళు ఎకనామికల్గా డెవలప్గా ఉంటారు. దే వియర్ కాటన్ అండ్ సిల్క్ క్లోత్స్, వాళ్ళు కాటన్ లేదా సిల్క్ క్లాత్స్ని ధరిస్తారు. ఎందుకంటే ఇక్కడ అంత చలిగా ఉండదు కాబట్టి కాటన్ క్లాత్స్ని అలాగే సిల్క్ క్లాత్స్ని ధరిస్తారు. దే ఎంజాయ్ సెక్యూర్డ్ లైఫ్, వాళ్ళు సెక్యూర్డ్గా ఉంటారు. ఎందుకు అనంటే ఎలాంటి ప్రమాదం వచ్చినా కానీ వాళ్ళు అక్కడ నుంచి తప్పించుకునే ఛాన్స్ వాళ్ళకు ఉంటుంది. అదే కొండలో నివసించే వాళ్ళకి అలాంటి ఛాన్సెస్ చాలా తక్కువ కాబట్టి వాళ్ళు ఇన్సెక్యూర్డ్గా ఉంటారు. ఓకే, హౌ ఆర్ మ్యాప్స్ హెల్ప్ఫుల్ టు పీపుల్? ప్రజలకు మరి ఈ మ్యాప్స్ ఎలా హెల్ప్ఫుల్ అవుతాయో చూద్దాం. The map is representation or a drawing of the total or a part of the earth surface drawn on the flat surface according to a scale. స్కేల్ ఉపయోగించి మొత్తం భూమి లేదా కొంత భాగం భూమిని ఫ్లాట్ సర్ఫేస్ పైన డ్రా చేసిన దాన్ని మనము మ్యాప్ అని అంటాము. మ్యాప్స్ హెల్ప్ అస్ టు స్టడీ ఏ పార్ట్ ఆఫ్ ద ఎర్త్. మనము ఈ మ్యాప్స్ ద్వారా ఒక ఎర్త్ యొక్క ఒక పార్ట్ గురించి మనము చదవడానికి వీలవుతుంది. మ్యాప్స్ ప్రొవైడ్ మోర్ ఇన్ఫర్మేషన్ దాన్ ఎ గ్లోబ్.
మనకు గ్లోబ్లో దానికంటే మ్యాప్స్ ద్వారా ఎక్కువ ఇన్ఫర్మేషన్ని మనము పొందవచ్చు. మ్యాప్స్ ఆర్ ఈజీ టు క్యారీ అండ్ టేక్ ద మెజర్మెంట్ టు. మ్యాప్స్ అనేవి ఎక్కడికంటే అక్కడికి మనం ఈజీగా క్యారీ చేయవచ్చు. అదేవిధంగా దాని ద్వారా మెజర్మెంట్ను కూడా మనము ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంత మెజర్మెంట్ ఉంది అని మనము తెలుసుకోగలుగుతాము. Some maps tell us about how high or low the places are. Some tells us about how much it rains there are, how hot or cold it gets there. అయితే ఈ మ్యాప్ ద్వారా మనకు అది ఎంత ఎత్తులో ఉంది, ఎంత తక్కువ ఎత్తులో ఉంది అనేది తెలుసుకోవచ్చు. అదేవిధంగా అక్కడ ఎంత వర్షాలు పడతాయి అనేది మనం తెలుసుకోవచ్చు. ఆ ప్లేస్లో ఎంత వేడిగా ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. ఎంత చల్లగా ఉంటుంది అనేది మనము ఈ మ్యాప్స్ ద్వారా తెలుసుకోవచ్చు. Some maps tell us about crops that grow there or the kinds of forests there are. అయితే కొన్ని మ్యాప్స్ ద్వారా మనకు అక్కడ పండే పంటల గురించి తెలుసుకోవచ్చు. తర్వాత అక్కడ ఉండే అడవుల గురించి మనము తెలుసుకోవచ్చు. By studying them, we can know much about a place. మనము వీటిని చదవడం ద్వారా ఒక ప్లేస్ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనము ఈ మ్యాప్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్తో మీ ముందుంటాను.